లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. యేసు ప్రభువు వారు 3 రోజుల పాటు దేవునికి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన ఈ స్థలంలో మనం ఉన్నాము. అది అన్ని సువార్తలను రాయబడి ఉంది. యోహాను సువార్తలు అయితే 6వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు రాయబడి ఉంది. వాస్తవానికి ఇది 2 చోట్ల వేరు సందర్భంలో రాయబడి ఉంది. ఒకసారి ఏమో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఇంకొకసారి ఏమో 7 రొట్టెలు మరి కొన్ని చిన్న చేపల్ని ఆయన దగ్గరికి తీసుకొని రాగా 4,000 మందికి పంచిపెట్టబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 5,000 మంది అంటే 5,000 మంది పురుషులు అంటే 5,000 కుటుంబాలు అన్నమాట. అలాగే 4,000 పురుషులు అంటే 4,000 కుటుంబాలు. అయితే ఈ 5,000 మందికి పంచిపెట్టమన్నది యూదులకి, తర్వాత 4,000 మందికి పంచిపెట్టడం అనేది అన్యులకు, అనగా యూదులు కాని వారు యేసు ప్రభు వాక్యమని యేసును వెంబడించుకుంటూ వచ్చారు. వారికి ప్రభు అద్భుతం చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. అంటే ఈ వాక్యం, ఈ మల్టిప్లికేషన్ అనేది మనకు దేన్ని తెలియపరుస్తుందంటే, ఏ నరుడు చేయని అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయగలుగుతాడని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు కూడా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, మహత్తరమైన కార్యాలు చేస్తున్నాడు. అయితే ఈ అద్భుతాలు, అసాధారణమైన కార్యాలని దేవుని నుండి పొందే విషయంలో చాలామంది ఎంత మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు. కాబట్టి అవిశ్వాసంతో ఉన్నారు. కాబట్టి దేవుడు తన అసాధారణమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని చేయలేకపోతున్నాడు. ఈ అద్భుతాల్ని మనం అనేక రకాలుగా మనము వివేచించవచ్చు. దేవుని బిడ్డారా, సూపర్ నేచురల్ పవర్ ఓవర్ నేచర్ మీద క్రియేట్ చేసినప్పుడు దాన్ని మనం ఏమన్నాలంటే సూచక్రియలు అని చెప్పాలి. ఈ అద్భుతాలు అనేక రకాలు ఉన్నాయి, దాన్ని సూచక్రియలు అనాలి. లైక్ ఏలియా వర్షాన్ని ఆపాడు, దాన్ని మనం ఏమన్నాలంటే సూచక్రియలు చెప్పాలి. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. తర్వాత 2వది ఏంటంటే మహత్తరమైన కార్యం అని రాయబడి ఉంది. మహత్తరమైన కార్యం కూడా అద్భుతాల కుటుంబంలో ఒక భాగం అన్నమాట. అదొక రకాలు. ఈ మహత్తరమైన కార్యాలు అంటే దేన్ని సూచిస్తుందంటే, అది కూడా అద్భుతం కుటుంబం కిందనే వస్తాయి. అద్భుతం ఒక శాఖ అనమాట. ఈ యొక్క మహత్తరమైన కార్యం అంటే ఏదంటే, దేవుని యొక్క శక్తి ఈ ప్రొవిజన్స్ మీద, భూ సంబంధమైన ప్రొవిజన్స్ మీద ఏలుబడి చేస్తే దాని మహత్తరమైన కార్యం అని మనం చెప్పాలి. హల్లెలూయా. ఈ మహత్తరమైన కార్యాలు చాలా ఉన్నాయి. ఏలియా కాలంలో జరిగింది, ఈ తర్వాత ఎలీషా కాలంలో జరిగింది, యేసుప్రభు కాలంలో జరిగింది. సో దేవుని యొక్క శక్తి మరి మన డైలీ నీడ్లో కానీ అవసరతలు కానీ చేయటం. ఈవెన్ 5 రొట్టెలు 2 చేపలు మనం ఏమంటారంటే మహత్తరమైన కార్యం అనాలి. తర్వాత సూచక్రియలు, మహత్కార్యాలు. 3వ తర్వాత ఏమంటారంటే అద్భుతాలు అంటారు. ఈ అద్భుతాలు అంటే దేనికి సంబంధించిందంటే, అద్భుతాలు అనేది మరి అసాధారణమైన కార్యం. మన శరీరానికి, మన ఆత్మకి దేవుడు జరిగిస్తే దాన్ని అసాధారణమైన కార్యాన్ని అద్భుతం అంటాం. దేవుడు మన శరీరాన్ని జయించగలుగుతాడు, మన ప్రాణాన్ని జయించగలుగుతాడు, మనలో ఉన్న చెడును తొలగించగలుగుతాడు. అద్భుతాలు అంటే ఏంటంటే, ఏ నరుడు చేయలేని కార్యాన్ని యేసు ప్రభు చేస్తే దాన్ని అద్భుతం అంటాం. సో దెయ్యాలు వెళ్ళగొట్టడం కూడా అద్భుతం కిందనే వస్తాయి ఈరోజు. ఎందుకంటే ఏ నరుడు దెయ్యాలు వెళ్ళగొట్టలేడు, ఒక యేసు ప్రభు మాత్రమే దెయ్యాలు వెళ్ళగొట్టగలుగుతాడు. అయితే ఈ యొక్క అద్భుతాల కుటుంబంలో ఉన్న సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, అద్భుతాలు, ఈ 4 దేవుని బిడ్డలారా ఒక్క అద్భుతాల కిందనే వస్తాయి. నీకు ఏం కావాలన్నా ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అందుబాటులో ఉంటే మాత్రం దేవుడు తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని నీకు కూడా ఈరోజు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎవరైతే అద్భుతాలు కావాలనుకుంటున్నారో వాళ్ళకి అద్భుతాలు చేయండి ప్రభా. మహత్తరమైన కార్యాలు జరిగించండి ప్రభా. మీరే ఆశీర్వదించి, దీవించి, బలపరచమని, తోడుండమని, సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.